హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్, ట్రెజరీ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పుడే ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ సర్వీస్‌లో దశాబ్దాల కాలం పాటు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని, వారి శ్రేయస్సు తమకు ముఖ్యమని చెప్పేసి ఆర్థిక శాఖ ఈ సందర్భంగా అయితే స్పష్టంగా వెల్లడించింది. సాధారణంగా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారి ఆర్థిక భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో తాము ఎప్పుడూ కూడా ముందుంటామని ప్రభుత్వం ఈ ప్రకటన ద్వారా భరోసా కల్పించింది. ఈ క్రమంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి వివిధ రకాల బకాయిల విడుదలకు ప్రభుత్వం చివరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించబోతోంది. ఎందుకంటే చాలామంది పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాల కోసం లేదా పిల్లల శుభకార్యాల కోసమో ఈ నిధులపైనే ఆధారపడి ఉంటారు. సో, విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనది కమ్యూటేషను. బకాయిల విషయంలో ప్రభుత్వం కీలక పురోగతి సాధించిందనమాట. సెప్టెంబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని కమ్యూటేషన్ బకాయిలను క్లియర్ చేసినట్లుగా ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. అసలు కమ్యూటేషన్ అంటే ఏమిటి? ఒక రిటైర్డ్ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు తన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందటమే కమ్యూటేషన్ అంటాము. ఈ యొక్క నగదు విడుదల ఆలస్యం కావటం వల్ల చాలామంది పెన్షనర్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రభుత్వం సెప్టెంబర్ 2025 నాటి వరకు ఉన్న అన్ని క్లెయిమ్స్‌ను కూడా పరిష్కరించామని చెప్పడం ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. దీనివల్ల పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యే ప్రక్రియ ఇప్పటికే వేగవంతమైంది. మరోవైపు పెన్షనర్లకు మరింత లబ్ధి చేకూర్చేలాగా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికపై కూడా సానుకూల చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పెన్షనర్లకు మంచి ఫిట్మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీ అమల్లోకి రాబోతోందని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారికంగా వెల్లడించారు. ఇక్కడ ఫిట్మెంట్ అంటే పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్‌పై ప్రభుత్వం ఇచ్చే అదనపు పెరుగుదల శాతం. ఈ ఫిట్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే పెన్షనర్లకు వచ్చే నెలవారీ ఆదాయం అంత ఎక్కువగా అయితే పెరుగుతుంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పీఆర్సీ ఉండబోతోందని, తద్వారా పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ అమలు మరియు సీపీఎస్ వంటి కీలకమైన డిమాండ్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా పాత పెన్షన్ విధానం మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వంటి సున్నితమైన అంశాలపై ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం తలొగ్గి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సమాచారం. మరి ఈ యొక్క ప్రధాన డిమాండ్‌లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చిందని, ఇవి కేవలం మాటలకే పరిమితం కాకుండా త్వరలోనే జీవోల రూపంలో కార్యరూపం దాల్చబోతున్నాయని సంఘం అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది అని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని రావాల్సిన బకాయిలన్నిటిని కూడా ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేస్తున్నట్టు తాజా సమాచారం అయితే అందుతోంది. అంటే ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పెన్షనర్ల ఖాతాలో నిధులు జమ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలామందికి సెప్టెంబర్ 2025 నాటి బకాయిలు అందాయని, మిగిలిన వారికి కూడా అతి త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ యొక్క వరుస నిర్ణయాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పెన్షనర్లకు మరిన్ని తీపి కబుర్లు అందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, దేశం కోసం శ్రమించిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న నిజమైన గౌరవం అని చెప్పవచ్చు.